Hi everyone, welcome back to English with Jalil sir. Today we are going to discuss one more question paper and this number is 25 and this is related to maths and science background. Right, you can check in the playlist. I have uploaded nearly 24 previous question papers and which are related to social as well as maths and science background and paper 2 question papers. Coming to question number 66, right? Now the errant boy dash many times he did not change his behavior. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో మిడిల్లో ఫిలప్ ఇచ్చి అందులో ఏమొస్తుందో అడుగుతున్నాడు. Thou the errant boy అంటే ద పర్సన్ హూ ఇస్ మేకింగ్ మిస్టేక్స్ అనొచ్చు, ద బాయ్ హూ ఇస్ అనేబుల్ టు కంట్రోల్ హిజ్ ఎమోషన్స్ అనొచ్చు, రైట్? అలాంటి అబ్బాయిని ఏం చేశారట, డాష్ మెనీ టైమ్స్. ఆ మెనీ టైమ్స్ ఏమొస్తుంది, హ్యాడ్ బీన్ వాన్, హ్యాడ్ వాన్, హ్యాడ్ వాన్, హ్యాడ్ బీన్, హ్యాస్ బీన్ వాన్డ్. సో ఇది పాస్ట్ కాబట్టి మనకి ఏమొస్తుంది, పాస్ట్కి సంబంధించిన 3, రైట్? హ్యాడ్ వాన్ అనేది రాంగ్, ఎందుకంటే అది V2 రాలేదు ఇక్కడ వాన్ అనే దగ్గర. అదే హ్యాజ్ అనేది ప్రెజెంట్ కాబట్టి అది కూడా రాంగ్ అవుతుంది. సో మనకి మిగిలిన ఏంటి, హ్యాడ్ వాన్, హ్యాడ్ బీన్ వాన్. బట్ ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ప్యాసివ్ వైజ్లో ఇవ్వడం జరిగింది, అది మనం అర్థం చేసుకోవాలి. ప్యాసివ్ వైజ్లో అన్నప్పుడు ఏమవుతుంది, దౌ ద ఎరాంట్ బాయ్ హ్యాడ్ బీన్ వార్నెడ్ అనాలి. ఏమనాలి, హ్యాడ్ బీన్ వార్నెడ్ మెనీ టైమ్స్. అంటే చాలాసార్లు అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ హీ డిడ్ నాట్ చేంజ్ హిస్ బిహేవియర్, అతని ప్రవర్తన అనేది చేంజ్ చేసుకోలేదు, అంటే మార్చుకోలేదు. సో ఇది ప్యాసివ్ వైజ్లో ఉన్న సెంటెన్స్ కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 67, ద పీపుల్ ఆఫ్ సచ్ సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఆర్ ఏ డైమ్ ఏ డజన్. అంటే ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చాడు, అందులో నుంచి ఏమంటున్నాడు, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్. ఏది, ఏ డైమ్ ఏ డజన్, దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ డైమ్ ఏ డజన్ అంటే ఏంటి అంటే వెరీ రేర్ అండ్ ఇమెన్స్ వాల్యూ, నో, రైట్? వెరీ అన్కామన్ అండ్ పర్టికులర్ వాల్యూ, ఇది కూడా కాదు, రైట్? వెరీ కామన్ ఆఫ్ నో పర్టికులర్ వాల్యూ, ఇది కరెక్ట్ అవుతుంది. డైమ్ ఏమంటారు, ఏ డైమ్ ఏ డజన్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ ఈజీలీ అన్అవైలబుల్ అనవచ్చు, రైట్? విచ్ ఈజ్ ఈజీలీ అన్అవైలబుల్ అండ్ విచ్ ఈజ్ నో కాస్ట్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికేది ఉంటుందో, సో దానికి నో పర్టికులర్ వాల్యూ, అది కరెక్ట్ అవుతుంది, రైట్? సో థర్డ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్ వన్. కమింగ్ టు ఎ స్టిచ్ ఇన్ టైమ్ డాష్ 9, రైట్? ఏ స్టిచ్ ఇన్ టైమ్ డాష్ 9 అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఏ స్టిచ్ ఇన్ టైమ్ అంటే సేవ్స్ అవుతుంది. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9, రైట్? సో సింపుల్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు V1 ప్లస్ ఎస్ వస్తుంది, రైట్? ఇది ఒక ప్రోవర్బ్ అన్నట్టు. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే డబ్బులు, రైట్, మనకి పోగు చేసుకోవడానికి సూటబుల్గా ఉన్న ప్రోవర్బ్ అన్నట్టు ఇది. 69, when Ranjita joined the hostel she started suffering from nomophobia. She was suffering from the fear of being without her dash. ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఏమని, వెన్ రంజిత జాయిన్ ద హాస్టల్, ఆమె హాస్టల్లో జాయిన్ అప్పుడు ఏం చేసిందట, షీ స్టార్టెడ్ సఫరింగ్ ఫ్రమ్ నోమోఫోబియా, అంటే నోమోఫోబియా నుంచి సఫర్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ వితౌట్ హర్ డాష్. వితౌట్ హర్ డాష్ అంటే మొబైల్ ఫోన్. అసలు నోమోఫోబియా అంటే, రైట్, నాట్ హ్యావింగ్ ద రైట్ ప్రాపర్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ లేకుండా ఉండడం అనేది ఏమవుతుంది అంటే కొంతమందికి అదొక ఫోబియాలా తయారవుతుంది. అంటే ఎప్పుడు వాళ్ళ చేతిలో మొబైల్ అనేది ఉండాలి, రైట్? ఉండకపోతే దానికి ఏమవుతుంది, నోమోఫోబియా అంటాం, రైట్? షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ వితౌట్ హర్ మొబైల్. అంటే ఆ మొబైల్ అనేది, ఆమె మొబైల్ లేకుండా ఆమె ఉండడం అనేది ఏంటి అంటే నోమోఫోబియా అన్నట్టు, రైట్? 69 ఏంటి ఇక్కడ, నోమోఫోబియా అంటే నాట్ హ్యావింగ్ ద మొబైల్ ఫోన్, రైట్? కమింగ్ టు 66 ఏమి ఇచ్చాడు మనకి, ప్యాసివ్ వైజ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 67 ఏమో ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అడిగాడు. 68 ఏమో సూటబుల్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అడిగాడు, ఇది ప్రోవర్బ్. 69 ఏమో మనకి వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 70, ది గెస్ట్ స్టేడ్ డాష్ ద హోటల్ తాజ్ డాష్ హిస్ స్టే ఇన్ హైదరాబాద్. మనకి ఇక్కడ 2 ఫిలబుల్ ఇచ్చాడు సెంటెన్స్లో. ద గెస్ట్ స్టేడ్ అంటే ఎవరు, అతిథులు ఉన్నారు ఎక్కడ, డాష్ ద హోటల్ తాజ్, ఏ హోటల్లో ఉన్నారట, తాజ్ హోటల్లో. డాష్ హిస్ స్టే ఇన్ హైదరాబాద్ అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఉన్న సమయంలో అనే మీనింగ్ వస్తుంది. సో మనకి ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది, ఎట్ ద హోటల్ తాజ్ ఇచ్చాడు, హైదరాబాద్ ఇచ్చాడు, గుర్తుంచుకోండి మనకి. అంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి చిన్న ప్లేస్ ఇవ్వడం జరిగింది, ఒకటి పెద్ద ప్లేస్ ఇవ్వడం జరిగింది. సో అంటే పెద్ద ప్లేస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇన్ అనేది వాడాలి. ఎగ్జాంపుల్ అంటే మనం దీనికి సూటబుల్ సెంటెన్స్ కాదు, బట్ స్టిల్ మనం డిస్కస్ చేద్దాం. 2 అంటే స్మాల్ ప్లేస్ అండ్ బిగ్ ప్లేస్ ఇచ్చినప్పుడు స్మాల్ ప్లేస్ ముందర ఏమొస్తుంది అంటే యాక్చువల్గా ఎట్ వస్తుంది, ఏమొస్తుంది, ఎట్ వస్తుంది. అండ్ బిగ్ ప్లేస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ రావాలి.
బట్ ఇక్కడ మనకి ఇన్ అనేది క్వశ్చన్ అడగలేదు కానీ బట్ మైండ్లో ఉంచుకోవాలి. ఏంటంటే హోటల్ తాజ్ అండ్ హైదరాబాద్ 2 ప్లేస్లు ఇవ్వడం జరిగింది కాబట్టి దీని ముంగట మనకు ఒక ఫిల్అప్ వచ్చింది కాబట్టి ఎట్ అనేది వస్తుంది. ఎట్ హోటల్ తాజ్ డాష్ హిస్ స్టే ఎప్పుడు ఇన్ హైదరాబాద్ ఉన్న సమయంలో అంటే ఏంటి ఇక్కడ మనకి డ్యూరింగ్ అని వస్తుంది. డ్యూరింగ్ అంటే ఏంటిదంటే ఆ సమయంలో, రైట్. ఎట్ అండ్ డ్యూరింగ్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్. ఇక్కడ ద గెస్ట్ స్టేడ్ ఎట్ ద తాజ్ హోటల్, అతిథులు ఎక్కడున్నారు? తాజ్ హోటల్లో ఉన్నారు. ఎప్పుడు? డ్యూరింగ్ హిస్ స్టే ఇన్ హైదరాబాద్ అంటే అతను హైదరాబాద్ ఉన్న సమయంలో, డ్యూరింగ్. అండ్ కమింగ్ టు 71, ద కార్ డ్రైవర్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ హిస్ డ్రైవింగ్ డాష్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అన్నట్టు ఇక్కడ మనకి. సో ద కార్ డ్రైవర్కి ఏమి ఉండాలి? యాక్చువల్గా డ్రైవింగ్కి సంబంధించింది లైసెన్స్ ఉండాలి. ఏముండాలి? లైసెన్స్. సో లైసెన్స్ అనేది రైట్ స్పెల్లింగ్ ఏంటి? LICENCE, రైట్. ఇది LICENCE, ఇది కరెక్ట్ అవుతుంది. లైసెన్స్ అంటే యాక్చువల్ ఇది కూడా కరెక్టా అంటే ఇది కూడా కరెక్టే, బట్ ఇట్ ఈస్ అమెరికన్, రైట్. దిస్ ఈస్ అమెరికన్ వర్డ్ అన్నట్టు, ఇది బ్రిటిష్ వర్డ్. సో బ్రిటిష్ వర్డ్ మనం అంటే వీఆర్ యూజింగ్ బ్రిటిష్ లాంగ్వేజ్ కాబట్టి సో దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. లైసెన్స్డ్ ఆల్సో రాంగ్, సో దిస్ స్పెల్లింగ్ ఆల్సో రాంగ్, రైట్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే ద కార్ డ్రైవర్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ హిస్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే అతని యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని అంటే సమర్పించలేకపోయాడు అన్నట్టు. 72, హిజ్ మదర్ హార్డ్లీ వాక్స్ డాష్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ ట్యాగ్ అడగడం జరిగింది. హిజ్ మదర్ హార్డ్లీ వాక్స్, ది సెంటెన్స్ ఎలా ఉంది? రైట్, వాక్స్ అన్నాడు. V1 ప్లస్ ఎస్, రైట్. V1 ప్లస్ ఎస్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి ఆక్సిలరీ లేదు కాబట్టి డూ ఆర్ డస్ రావాలి. ఏమాలి? డూ ఆర్ డస్ రావాలి. బట్ ఇక్కడ మనకి హిజ్ మదర్ అన్నాడు. హిజ్ మదర్ అంటే హీ అనేది ఏంటి? థర్డ్ పర్సన్ కాబట్టి మనకి ఏమొస్తుంది? డస్ వస్తుంది. ఏమొస్తుంది? డస్, ఫస్ట్ థింగ్. సో సెంటెన్స్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా? సో సెంటెన్స్ అనేది మనకి నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ అనుకుంటాం. బట్ ఇక్కడ హార్డ్లీ వచ్చింది చూసారా? ఇది హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్. హార్డ్లీ, బేర్లీ, స్కేర్లీ, రైట్, రేర్లీ అండ్ నెవర్, రైట్. ఇలాంటి నో, నన్ ఇలాంటివి వచ్చినాయి అంటే అదేంటి అంటే నెగిటివ్ వర్డ్ అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి? పాజిటివ్గా మార్చాలి. హిజ్ మదర్ హార్డ్లీ వాక్స్. ఇక్కడ మనం మదర్ గురించి మాట్లాడుతున్నాం. మదర్ థర్డ్ పర్సన్ కాబట్టి మదర్కి సూటబుల్ ప్రొనౌన్ ఏమొస్తుంది? షీ వస్తుంది. డస్ షీ. సో డస్ షీ అనేది ఫస్ట్ ఆన్సర్ కాబట్టి కరెక్ట్ అవుతుంది, రైట్. కమింగ్ టు 73, ద టెలివిజన్ వాజ్ బీయింగ్ రిపేర్డ్, ద సెంటెన్స్ మీన్స్. ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చాడు? ద టెలివిజన్ వాజ్ బీయింగ్ రిపేర్డ్ అన్నాడు. ఆ ఫస్ట్ ఆప్షన్ ద టెలివిజన్ హ్యాడ్ ఆల్రెడీ రిపేర్డ్, ద టెలివిజన్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ రిపేర్డ్, ద టెలివిజన్ వాజ్ అండర్ రిపేర్, ద టెలివిజన్ ఈజ్ అండర్ రిపేర్. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? సెంటెన్స్ అనేది వాజ్ బీయింగ్ రిపేర్డ్ అన్నాడు. వాజ్ బీయింగ్ రిపేర్డ్ అన్నాడు అంటే దాని అర్థం ఏంది? ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. బీయింగ్ వచ్చిందంటేనే ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. సో దీనికి సూటబుల్ సెంటెన్స్ ఏమొస్తుంది అంటే ద టెలివిజన్ వాజ్ అండర్ రిపేర్ అనాలి, రైట్. ద టెలివిజన్ వాజ్ అండర్ రిపేర్కి సూటబుల్ ఆన్సర్ ఇది అవుతుంది కరెక్ట్గా. సెంటెన్స్ మీన్స్ ఏమవుతుంది? టెలివిజన్ అనేది రిపేరింగ్లో ఉన్నది అన్నట్టు. 82, ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కాన్సనెంట్ లెటర్ టీ ఈజ్ ప్రొనౌన్స్ అంటే ఈ వర్డ్స్లో టీ అనేది ఎక్కడ ఏ వర్డ్లో ప్రొనౌన్స్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ బఫే, రైట్. ఏమంటున్నాం ఇక్కడ? బఫే. బఫే అంటే ఇక్కడ టీ అనేది మనం ప్రొనౌన్స్ చేయము. బఫే ఏమనాలి ఇక్కడ? బఫే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్మస్ అంటాం. ఏమంటాం? క్రిస్మస్ అంటాం కానీ క్రిస్టమస్ అనం. సో టీ సైలెంట్ హియర్. ఇక్కడ కూడా సైలెంటే, ఇక్కడ కూడా సైలెంటే. థర్డ్ వన్ రోబోట్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇందులో మనం టీని ప్రొనౌన్స్ చేస్తాం. బట్ ఫోర్త్లో డిపో, అంతే డిపో అనాలి, అంతేగాని డిపోట్ అనద్దు. డిపో, రైట్. సో రోబోట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో మిగతా 3 వర్డ్స్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్లో టీ అనేది సైలెంట్ లెటర్. కమింగ్ టు 70 ఏమడగడం జరిగింది ఇక్కడ మనకి అంటే రైట్ సూటబుల్ ప్రిపోజిషన్స్ అడగడం జరిగింది. 71 ఏమో వొకాబులరీ, 72 క్వశ్చన్ ట్యాగ్, 73 ప్యాసివ్ వాయిస్ అండ్ 74 లాస్ట్ 82. అంటే దీని క్వశ్చన్ నెంబర్స్ కన్ఫ్యూజ్ కావద్దు, అక్కడ ఇక్కడ ప్లేస్ని బట్టి స్లైడ్లో అడ్జస్ట్ చేస్తున్నాను, రైట్. అడ్జస్ట్ చేశాను. 82 వచ్చేసి ఏంటి ఇచ్చాడు ఇక్కడ మనకి? సైలెంట్ లెటర్ అడగడం జరిగింది, రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 74, హిస్ బర్త్డే ఈజ్ ఆన్ 10th of November అంటే ఐడెంటిఫై ద ఎర్రర్ అన్నట్టు, రైట్. ఇందులో విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మిస్టేక్ ఉంది, ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. హిస్ బర్త్డే, రైట్. హిస్ బర్త్డే ఈజ్ కరెక్ట్ వన్, సబ్జెక్ట్ అనేది కరెక్టే ఉంది.
ఈజ్ వర్బ్ రైట్ ఆన్ 10th of November అన్నాడు. సో 10th of November అనేది ఏమవుతుంది ఇక్కడ, ఇది రాంగ్ అవుతుంది రైట్. ఏది అంటే సి అనేది రాంగ్. సో సి అనేది ఎందుకు రాంగ్ అంటే మనకి ఆర్డినల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రైట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలాంటి ఏదైతే ఆర్డినల్ నెంబర్స్ ఉంటాయో ఆ ఆర్డినల్ నెంబర్ మాట ఏమొస్తుంది మనకి, ద అనే ఆర్టికల్ వస్తుంది రైట్. ఆ ద అనే ఆర్టికల్ ఇక్కడ మిస్ అయ్యింది. యాక్చువల్ ఏమనాలి, హిస్ బర్త్డే ఈజ్ ఆన్ the 10th of November అనాలి. the 10th of November, the 2nd of November, the 4th of November. ఆ విధంగా ఆర్డినల్స్ ముందు ద అనే ఆర్టికల్ని మనం వాడాలి రైట్. సో కమింగ్ టు 75, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్స్ ఇన్ ఇండియా. సో దిస్ సెంటెన్స్ కెన్ ఆల్సో మీన్ అంటే ఈ సెంటెన్స్కి అంటే ఇంకా ఏ విధంగా రాయొచ్చు అని అడుగుతున్నాడు రైట్. మిస్టర్ రజనీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఒకడు, ఎందులో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్స్ అంటే చాలా రైట్ పాపులారిటీ ఉన్న నటులలో రజనీకాంత్ ఒకరు అని అంటున్నారు. అంటే కొంతమంది ఆల్రెడీ పాపులర్ యాక్టర్స్ ఉన్నారు, ఆ మోస్ట్ పాపులర్ యాక్టర్స్లో ఇతను ఒకడు, అంతేకాని ఇతడే మోస్ట్ పాపులర్ కాదు. దాని మీనింగ్ ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మిస్టర్ రజనీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఒకడు, ఎందులోకి వెళ్ళి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్స్ అంటే కొద్దిమంది ప్రముఖ నటులలో ఇతడు కూడా ఒకడు. ఈ సెంటెన్స్ ఏ విధంగా రాయొచ్చు చూద్దాం. మిస్టర్ రజనీకాంత్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ ఎనీ అదర్ యాక్టర్, ఇది రాంగ్ అవుతుంది. సో ఇతడు చాలా పాపులర్, ఎందుకంటే ఎంత అంటే ఎనీ అదర్ యాక్టర్ అంటే వేరే ఏ యాక్టర్ కన్నా ఇతడే పాపులర్ అంటున్నాడు, అది కరెక్ట్ కాదు, ఇది రాంగ్. మనం ఏమన్నాం, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్ అన్నాం, అంటే ప్రముఖ నటులలో ఇతను ఒకడు అన్నాం రైట్. సెకండ్ వన్, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ ఇండియా, ఇది కూడా రాంగ్, ఇతడే మోస్ట్ పాపులర్ అంటున్నాడు రైట్. థర్డ్ వన్, నో అదర్ యాక్టర్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ పాపులర్ యాజ్ మిస్టర్ రజనీకాంత్, ఇది కూడా రాంగే. అంటే నో అదర్ యాక్టర్ అంటే వేరే ఏ యాక్టర్ కూడా నటుడు కూడా రజనీకాంత్ అంతా పాపులర్ కాదు ఇండియాలో అంటున్నాడు, ఇది కూడా రాంగ్. ఫోర్త్ వన్, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ మెనీ అదర్ యాక్టర్స్ ఇన్ ఇండియా, ఇది కరెక్ట్. ఏమంటున్నాడు ఇందులో, మిస్టర్ రజనీకాంత్ ఈజ్ మోర్ పాపులర్, చాలా ప్రముఖ నటుడు, ఎంత ప్రాముఖ్యం ఉన్న నటుడు, ఎంత అంటే దాన్ మెనీ అదర్ యాక్టర్స్ ఇన్ ఇండియా, అంటే మిగతా నటుల కంటే అంటే మిగతా కొద్దిమంది నటులు ఎవరైతే ఉన్నారో ఆ నటుల కంటే ఇతడు ప్రముఖమైన నటుడు అంటే పాపులారిటీ ఉన్న నటుడు అంటున్నాడు, ఇది కరెక్ట్ అవుతుంది రైట్. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, అంటే చాలామంది యాక్టర్ల కంటే ఇతడు కూడా పాపులారిటీ ఉన్న యాక్టర్ అని అన్నట్టు దాని మీనింగ్ రైట్. కమింగ్ టు 76, ద పోలీస్ క్రెడ్యులస్లీ బిలీవ్డ్ వాట్ ద విక్టిమ్ హ్యాడ్ సెడ్. పోలీస్ ఏం చేశారు రైట్, ఏదైతే పోలీసులు చెప్పారో విక్టిమ్ ఏదైతే చెప్పాడో బాధితుడు ఏదైతే చెప్పాడో సో వాళ్ళు సులభంగా నమ్మేశారు క్రెడ్యులస్లీ. సో క్రెడ్యులస్లీ యొక్క మీనింగ్ అడుగుతున్నాడు మీనింగ్ ఫర్ ద వర్డ్ క్రెడ్యులస్లీ రైట్. రెడీలీ బిలీవ్డ్ వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్, ఎస్ ఇది కరెక్ట్ వన్. అంటే బాధితుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏదైతే చెప్పాడో దాన్ని ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అంటే సులభంగా పోలీసులు నమ్మేశారు అన్నాడు దాని మీనింగ్. క్రెడ్యులస్లీ అంటే ఏంటిది, రెడీలీ బిలీవ్డ్ వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండానే సులభంగా నమ్మేయడం. సో సెకండ్ వన్ ఏమిచ్చాడు, వర్ రెడీ టు బిలీవ్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్, ఇది రాంగ్. అన్విల్లింగ్ టు బిలీవ్ వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్, ఇది కూడా రాంగే. రెడీలీ బిలీవ్డ్ బేస్డ్ ఆన్ అడెక్వేట్ ఎవిడెన్స్, ఇది కూడా రాంగ్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్, అంటే సులభంగా నమ్మారు అని చెప్తున్నారు దాని మీనింగ్. 74 ఏమడగడం జరిగింది, పార్ట్ ఆఫ్ ద ఎర్రర్ రైట్. 75 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ 76 ఏమో మనకి ఏంటి వొకాబులరీ అడిగాడు రైట్, అంటే దాని యొక్క మీనింగ్ సినానిమ్ అడగడం జరిగింది. సో కమింగ్ టు 77, డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ hung up, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ hung up ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో hung up అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, ఎప్పుడు ఇంటర్వ్యూ సమయంలో ఏం జరిగింది, ద ఇంటర్వ్యూ hung up అంటే మన యాక్చువల్గా ఇంటర్వ్యూయర్ ఫోన్లో ఏం చేస్తున్నాడు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ సమయంలో ఫోన్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. అప్పుడు ఏమైంది, సడన్గా ఇంటర్వ్యూ hung up అంటే మొబైల్ని కాల్ని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. సో hung up యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రిమైన్డ్ సైలెంట్ డ్యూరింగ్ ద టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, నో రాంగ్. ఎండ్ ద టెలిఫోనిక్ కన్వర్జేషన్, ఎస్ ఇది కరెక్ట్. ఎండెడ్ ద టెలిఫోనిక్ కన్వర్జేషన్ అంటే టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఎండ్ చేసేసి అది పెట్టడం జరిగింది రైట్. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రిమైనింగ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్సో రాంగ్. 78, దర్ ఈస్ ఎ కంటిన్యూస్ వర్బల్ వార్ ఓవర్ డాష్. ఏమంటున్నాడు ఇక్కడ, దర్ ఈస్ ఎ కంటిన్యూస్ వర్బల్ వార్ ఓవర్ డాష్. ఏంటి, ఏ పనామా కెనాల్,
and Panama Canal, the Panama Canal, Panama Canal, right? సో మనకి యాక్చువల్గా కెనాల్, సో కెనాల్ కంటే ముందు ఏ ఆర్టికల్ వస్తుంది అంటే ద పనామా కెనాల్ వస్తుంది. ఏమొస్తుంది? ద వస్తుంది. ఎందుకు అంటే కెనాల్స్ అనేది రైట్, ఈ కెనాల్ ముందట యాజ్ పర్ ద రూల్ ద అనే ఆర్టికల్ వస్తుంది. దర్ ఇస్ ఎ కంటిన్యూ వర్బల్ వార్ ఓవర్ ద పనామా కెనాల్. అంటే వర్బల్ వార్ అంటే ఏంటి? ఎప్పుడు ఏదో ఒకటి ఆ వార్ అంటే ఆ కెనాల్ గురించి వార్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇది ఏ విధంగా అంటే నాట్ ఫిజికల్ వార్, వర్బల్ వార్, రైట్? అండ్ కమింగ్ టు 79, the director always employs authentic material in making the scenes. ఇక్కడ ఏమంటున్నాడు? ద డైరెక్టర్ ఆల్వేస్ ఎంప్లాయ్స్ అథెంటిక్ మెటీరియల్ ఇన్ మేకింగ్ ద సీన్స్. అంటే అతడు సీన్స్ తీస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడట? అతడు అథెంటిక్ మెటీరియల్ని తీసుకుంటున్నాడు. అథెంటిక్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అథెంటిక్ అనేది మనం చూద్దాం ఇప్పుడు, రైట్? ద యాంటానిమ్ ఆఫ్ ద వర్డ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యాంటానిమ్ అంటే రైట్ వ్యతిరేక పదం. వ్యతిరేక పదం దేనికి? అథెంటిక్కి వ్యతిరేక పదం అని అడుగుతున్నాడు, రైట్? సో ఒరిజినల్ అంటే ఇది రాంగ్. ఒరిజినల్ అంటే ఏంటి? అథెంటిక్ అంటే దాని యొక్క సినానిమ్ ఒరిజినల్ అనొచ్చు. రియల్ ఇది కూడా దాని యొక్క సినానిమే, రైట్? ఆర్టిఫిషియల్ ఇది కరెక్ట్ అవుతుంది. అంటే జెన్యూన్ ఇది కూడా సినానిమ్. అథెంటిక్ అంటే ఏంటి ఇక్కడ? అంటే ఒరిజినల్ కానీ రియల్ కానీ జెన్యూన్ కానీ, అంటే అతడు సీన్ తీస్తున్నప్పుడు అతడు ఏదైతే మెటీరియల్ వాడుతున్నాడో అది ఎలా ఉంది? రియలిస్టిక్గా ఉంది, ఆ జెన్యూన్గా ఉంది, లేదా ఒరిజినల్గా ఉంది, రైట్? ఆ విధంగా చేస్తున్నాడు. బట్ దానికి అపోజిట్ ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ అనేది కృత్రిమంగా తయారు చేసింది అని అవుతుంది. సో ఇది కరెక్ట్ మీనింగ్. కమింగ్ టు 80, నో సూనర్ హ్యాడ్ ఫినిష్డ్ మై లంచ్ డాష్ ద మేనేజర్ కాల్డ్ మీ, రైట్? నో సూనర్ తోటి మనకి ఏమొస్తుంది యాక్చువల్గా అంటే దాన్ వస్తుంది. నో సూనర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ మై లంచ్ దాన్ ద మేనేజర్ కాల్డ్ మీ. ఎప్పుడైనా మనకి నో సూనర్ దాన్ అనే రైట్ కంజంక్షన్ ఉంటుంది కాబట్టి అది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమింగ్ టు 77 ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడగడం జరిగింది. 78 ఏమో రైట్ ఆర్టికల్, 79 యాంటానిమ్ అడిగాడు, రైట్? అంటే వ్యతిరేక పదం. 80 ఏమో రైట్ కంజంక్షన్ అడగడం జరిగింది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 81. సో 81 ఏం అడిగాడు? రమణి సెడ్ టు రాణి, ఐ సా యువర్ నోట్బుక్ ఆన్ దిస్ టేబుల్ ఎస్టర్డే. సో రిపోర్టెడ్ ఫామ్ అడుగుతాడు. అంటే ఇక్కడ మనకి రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ ఇచ్చాడు, ఇండైరెక్ట్లో మనం రాయాలి. సో రమణి సెడ్ టు అనేది ఏమవుతుంది? యాక్చువల్గా టోల్డ్ అవుతుంది. ఏమవుతుంది? టోల్డ్ అవుతుంది. రమణి టోల్డ్ రాణి ఐసా. సో రమణి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? షీ అవుతుంది. ఏమవుతుంది? షీ, రైట్? సా అంటే సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఏ విధంగా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది, రైట్? షీ హ్యాడ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నట్ట, రైట్? షీ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్, షీ హ్యాడ్ సీన్, రైట్? సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి యాక్చువల్లీ పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. షీ హ్యాడ్ సీన్ యువర్ అంటే ఇక్కడ ఏమవుతుంది? హర్గా మారుతుంది. ఏమవుతుంది? హర్, రైట్? ఇక్కడ హర్ ఇక్కడ ఉంది చూడండి, హర్గా మారుతుంది. అండ్ ఆన్ దిస్ టేబుల్, దిస్ అనేది ఏ విధంగా మారుతుంది అంటే దట్గా మారుతుంది, రైట్? దిస్ అనేది దట్గా మారుతుంది. ఎస్టర్డే అనేది ప్రీవియస్ డేగా మారుతుంది, రైట్? సో మన ఫస్ట్ ఆప్షన్ని చూద్దాం. రమణి టోల్డ్ రాణి దట్ షీ హ్యాడ్ సీన్ హర్ నోట్బుక్ ఆన్ ద టేబుల్ ద ప్రీవియస్ డే. ఇది కరెక్ట్ అవుతుంది. చూడండి, రమణి సెట్ అనేది ఏ విధంగా మారింది? టోల్డ్గా మారింది. ఇక్కడ దట్ అనే కంజంక్షన్ వచ్చింది. సో మనకి ఐ అనేది ఎవరు? ఇక్కడ రమణి కాబట్టి షీగా మారుతుంది, రైట్? షీ హ్యాడ్ సీన్, ఎస్ హ్యాడ్ సీన్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. సో యువర్ అనేది ఏమైంది? హర్గా మారింది. నోట్బుక్ ఆన్ దిస్ అనేది ఏ విధంగా మారింది? దట్గా మారింది. సో ఎస్టర్డే అనేది ప్రీవియస్ డేగా, రైట్? ఇది కరెక్ట్ అవుతుంది. సో లెట్ us see second one also, right? రమణి టోల్డ్ రాణి దట్ షీ హ్యాస్ సీన్. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే మనకి సింపుల్ పాస్ట్లో ఇచ్చాడు, మళ్ళీ ప్రెసెంట్ ఎక్కడ వస్తుంది? అది రాదు. హ్యాస్ సీన్ అనేది రాంగ్ అవుతుంది. సో థర్డ్ వన్, రమణి టోల్డ్ రాణి దట్ షీ హ్యాడ్ సీన్ హర్ నోట్బుక్ ఆన్ దిస్ టేబుల్. సో ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి దిస్ అనేది మార్చడం జరగలేదు. దిస్ అంటే దాట్గా మారాలి, రైట్? సో యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాడు. ఫోర్త్ వన్, రమణి ఆస్క్డ్ రాణి దట్ షీ హ్యాడ్ సీన్ హర్ నోట్బుక్ ఆన్ ద టేబుల్ ద ప్రీవియస్ డే. సో ఇక్కడ మనకి మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే ఆస్క్డ్ దగ్గర జరిగింది, రైట్? సో కమింగ్ టు 81 ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. 83, 82 అనేది ప్రీవియస్ స్లైడ్లో ఉంది, రైట్? 83, చూస్ ద ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఇందులో మనకి ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటో అని అడుగుతున్నాడు. అండ్ ensemble, right? An ensemble of musician, a quiver of musicians, a band of musician, an orchestra of musician. సో ఇందులో మనకి ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏది అంటే సెకండ్ వన్. అంటే ఇది
బాణాల సమూహం అన్నట్టు, అంటే వాద్యకారుల బృందం, అంటే మ్యూజిషియన్ యొక్క బృందం. ఎలాంటి బృందం? క్వీవర్, అంటే బాణాలు సంధించే వాళ్ళు అన్నట్టు. సో అది రాంగ్ అవుతుంది. సో మిగతా వాటికి అన్నిటికీ మ్యూజిషియన్స్కి అండ్ ఎన్సెంబుల్ కానీ, ఆర్కెస్ట్రా కానీ, బ్యాండ్ కానీ, సో సూటబుల్ వర్డ్. బట్ క్వీవర్ అనేది మాత్రమే రాంగ్ అవుతుంది, రైట్? కమింగ్ టు 84. ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని ఒక సీక్వెన్స్లో రాయాలి. ఆస్కార్ విన్నింగ్, యూ, డిడ్, ద, మూవీ, వాచ్, వెన్. సో మనకి ఇక్కడ వెన్ అన్నాడు. సో వెన్ అన్నాడు కాబట్టి క్వశ్చన్ ఇచ్చాడు, మనకు WH క్వశ్చన్ వచ్చింది, రైట్? నెక్స్ట్ థింగ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే, ఫస్ట్ మనం ఇంట్రాగేటివ్ తీసుకోవాలి. ఇంట్రాగేటివ్ అంటే ఫస్ట్ అవుతుంది, రైట్? సెకండ్ ఏం రావాలి? ఆక్సిలరీ రావాలి. ఆక్సిలరీ అంటే, రైట్, ఆక్సిలరీ అంటే ఇది డిడ్, రైట్? వెన్ డిడ్ ఆక్సిలరీ. దెన్ మనకి సబ్జెక్ట్ యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, రైట్? వెన్ డిడ్ యు. దెన్ ఏమవుతుంది మనకి? వర్బ్. ఏడుంది వర్బ్? రైట్, ఇది వర్బ్. వెన్ డిడ్ యూ వాచ్. సో అబ్జర్వ్ చేయండి, డిడ్ వచ్చినప్పుడు మనకి V1 మాత్రమే వస్తుంది పాస్ట్లో, రైట్? వెన్ డిడ్ యూ వాచ్ ద మూవీ, రైట్? వెన్ డిడ్ యూ వాచ్ ఆస్కార్ విన్నింగ్ మూవీ అనొచ్చు, ద, రైట్? 5, 6, 7, రైట్? వెన్ డిడ్ యూ వాచ్ ద ఆస్కార్ విన్నింగ్ మూవీ, రైట్? చూద్దాం. When did the Oscar winning movie you watch? ఇది రాంగ్. When did watch you? ఇది కూడా రాంగ్. When you did watch, ఇది కూడా రాంగ్. సో when did you watch the Oscar winning movie? ఇది కరెక్ట్ అవుతుంది. సో యాజ్ పర్ లాజిక్ చూడండి, WH వర్డ్ అండ్ డిడ్ ఆక్సిలరీ. క్వశ్చన్ ఇంట్రాగేటివ్కి మనకి డిడ్ అనేది ఆక్సిలరీ ముందు వస్తుంది, సబ్జెక్ట్ కంటే ముందు వస్తుంది. ఆ తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత ఏమొచ్చింది మనకి? వర్బ్ వచ్చింది, ఆ తర్వాత టోటల్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా, రైట్, సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ జంబుల్డ్ వర్డ్స్ సెంటెన్స్. కమింగ్ టు 81 ఏం అడగడం జరిగింది అంటే, డైరెక్ట్ ఇండైరెక్ట్ మార్చమని అడిగాడు. 83 ఇందులోనేమో ఇన్కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అడగడం జరిగింది, రైట్? ట్రూప్ ఆఫ్ మ్యూజిషియన్ గురించి. 84 ఏమో, రైట్, జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చి దాన్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హ్యావ్ ఏ ప్రాపర్ రివిజన్, రైట్? ఒక ప్రాపర్గా ప్లాన్ వేసుకొని ఉన్న కొద్ది సమయంలోనే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి, రైట్, ప్రణాళికలు వేసుకోండి.